తెలుగు మాసాలన్నింటిలో వైశాఖంకి ఎంత ప్రత్యేకత అయితే ఉందో తెలుగు రాష్ట్ర నగరాల్లో విశాఖపట్నానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. విశాఖ రాజధాని అయ్యే అర్హతలు ఏంటి అని అడుగుతున్న చాలామందికి ప్రకృతి ప్రసాదించిన రామకృష్ణ, రిషికొండ, యారాడ బీచ్లే కాకుండా కనువిందు చేసే కైలాసగిరి, బుర్రా గుహలు ఉన్నాయి. అతి కొద్ది దూరంలోనే అరకులోయ కూడా ఉంది. తెలియకుండానే తన్మయత్వానికి గురి చేసే ఎంతో సుందరమైన సాగర నగరం. మామూలుగానే అందమైన నగరం మాత్రమే కాకుండా మానవ ప్రయత్నంతో నౌకాదళం ఆధీనంలో ఉండే సీపోర్టు, కేంద్రం పరిధిలో ఉండే ఉక్కు కర్మాగారం, అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి సదుద్దేశంతో రోడ్డు రవాణా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి 12 ఫ్లైఓవర్లు, 6 లేన్ బీచ్ కారిడార్, షీలానగర్ నుంచి వైజాగ్ పోర్టు వరకు 8,980 కోట్లతో ఒక ఆలోచన చేశారు. దాంతోపాటు రైల్ ఓవర్ బ్రిడ్జ్, విశాఖ ప్రాంతం అంతా రవాణా అనుసంధానం కోసం మొత్తంగా మరో 12 ప్రాజెక్టులు 1906 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదించారు. నగరవాసులకి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సౌలభ్యం కోసం 14,300 కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ని కూడా సంకల్పించారు. దాంతోపాటు 4,727 కోట్ల రూపాయలతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను 3 మే 2023న జిఎంఆర్ వారితో కలిసి ముఖ్యమంత్రి జగన్ గారు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 33,080 కోట్లతో విశాఖని సమగ్ర అభివృద్ధి వైపు నడిపించి ఆంధ్రావని రాజధాని చేయాలి అని ఆకాంక్షిస్తున్నారు. జగన్ గారు చెప్పారంటే చేస్తారనే మాట అందరి నోటా ఉంది. కనుక ఇది కూడా చేయడానికి మీ అందరి సహకారం, చల్లని దీవెనలు ఆయనకు ఉండాలని మేము కోరుతున్నాం. ఆలోచించండి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాగే నేటి విశాఖ రేపటి విశ్వనగరం అవుతుంది. రాజధాని అంటే కొందరుండే పెద్ద పెద్ద భవంతులు కాదు, ఎందరికో ఆనందాన్ని, అవకాశాలను ఇచ్చే అద్భుతమైన ప్రదేశం.